హలో అండి అందరికీ. ఈరోజు నేను ఇంట్లోనే ఓరియో బిస్కెట్స్తో కేక్ తయారు చేస్తున్నాను. మా పిల్లలు చాలా ఎగ్జైట్గా చూస్తున్నారు, ఎందుకంటే నేను ఇంట్లో ఫస్ట్ టైం కేక్ రెడీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ 2 ఓరియో బిస్కెట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా కాచి చల్లార్చిన హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అలా పట్టుకున్న తర్వాత కొద్దిగా ఈనో పౌడర్ వేసుకోవాలి. ఈనో పౌడర్ ప్లేస్లో మీరు వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నెలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ క్రీమ్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టి దాంట్లో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. నా కాడ స్టాండ్ లేనందుకు నేను ఇడ్లీ ప్లేటే పెట్టుకున్నా. ఆ ప్లేట్ పైన మనం ముందుగా క్రీమ్ వేసి పెట్టుకున్న గిన్నెను పెట్టుకొని 30 to 40 minutes కుక్ చేసుకోవాలి. అలా 30 to 40 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ రెడీ. ఎలా వస్తుందో అనుకున్నా, పర్లేదు, బాగానే వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలకు నేను కప్లో వేసిస్తున్నాను. మా పాప తిని చాలా బాగుంది మమ్మీ అంటుంది. కానీ మా బాబుకు కేకు నచ్చలేదు, ఎందుకంటే కేక్లో పాలు వేసాను కాబట్టి. మా బాబుకి పాలంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.